డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈయన పేరు ఆల్మోస్ట్ అందరూ కూడా మర్చిపోయారు అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ అఫీషియల్ గానే చెప్పారంటున్నారు. సో నిజంగా ఓకే అయిందా? ఓకే అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తారనుకోవచ్చా? సో ఖచ్చితంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు లాస్ట్ గా ఆయన తీసిన సినిమా ఏజెంట్ అన్నమాట. సో అది ఏజెంట్ అన్నారు కానీ అది ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. మరి నిజంగా సీక్రెట్ అయిపోయారు ఆ డైరెక్టర్ గారు కూడా. సో అఖిల్ గారితో సినిమా ఏదో వర్కౌట్ అవుద్ది అనుకున్నారు కానీ అది ఎంత ప్రమోషన్ చేసినప్పటికీ సినిమా వర్కౌట్ కాలేదు. అంటే ఇక్కడ సురేందర్ రెడ్డి గారి పనితీరు అయిపోయిందా అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అయితే లేదు, ఒక మంచి కథతో పవన్ కళ్యాణ్ గారికి ఒక కథ చెప్పారని చెప్పి తెలుస్తుంది. సో ఈసారి స్టోరీ ఆయనది కాదు, వక్కంత వంశీ గారిది అనమాట. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారు అంత ముందు కొట్టిన హిట్స్ కూడా వాటికి రైటింగ్ అంతా వక్కంత వంశీ గారు రాసేవాళ్ళు. సో ఆయన రైటింగ్ లో ఈ డైరెక్షన్ చాలా బాగుంటుంది అనమాట. సో అందులో మరి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎంత ఊహించుకోవచ్చు. సో అంటే ప్రజెంట్ చేసే విధానంలో సురేందర్ రెడ్డి గారు దిట్ట అనమాట. సో మనం కిక్ చూసాం, కిక్ కి ఆయన రైటింగ్, రేసుగురం చూసాం ఆయన రైటింగ్, సో తర్వాత ఊసరవెల్లి చూసాం ఆయన రైటింగ్. సో సినిమా రిజల్ట్ పక్కన పెడితే రైటింగ్ అంటే ఆయన తీసే విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో మరి ఈ సినిమాకి రామ్ తాల్లూరి గారు ఆయన మళ్ళీ ప్రొడక్షన్ కొత్తది పెట్టుకుని ఈ సినిమా నిర్మిస్తున్నారు అనమాట. సో ఎప్పుడో అనౌన్స్ చేశారు, దాదాపు లాక్డౌన్ టైంలో అనౌన్స్ చేశారు అనమాట. సో ఆ సినిమా గురించి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అది అసలు లేదనుకున్నారు, స్టీల్ అయిపోయింది, ఇంకా రాదనుకున్నారు. అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళ ముగ్గురు కలిసి ఆ ఫోటో ఒకటి దిగారు అనమాట. సో ఆ ఫోటోని అయితే బయటకు వదిలారు. సో ఈ సినిమా వస్తుంది అని చెప్పి. సో ఇక ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి, దాదాపు నెక్స్ట్ సమ్మర్ కి షూట్ పనులు మొదలవుతాయని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు యథావిధిగా ఆయన లిమిటెడ్ డేట్స్ ఇస్తారు. సో దాంట్లోనే డైరెక్టర్ గారు మరి ఎంత తీసుకుంటారు ఏంటి అనేది. సో ఇక్కడ డైరెక్టర్ ఏంటంటే కొంతమందికి అహంభావం అనేది ఉంటుంది అనమాట. సో మరి సురేందర్ రెడ్డి గారు హీరోలతో చాలా జెన్యున్ గా పని చేయించుకుంటారు. సో ఇక్కడ ఈ డేట్స్ వల్ల మరి వాళ్ళిద్దరికి ఏమైనా ఇష్యూ వస్తుందా, అసలు ఇన్నాళ్ళు దేనికి ఆగింది అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. సో ఇన్నాళ్ళకైతే అది సెట్ అయింది ప్రాజెక్టు. అది నిర్మాత డబ్బులు ఫైనాన్షియల్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే డైరెక్టర్ గారి ఏదన్నా ఫీలింగ్ అవ్వచ్చు. సో ఆయన ఇంత గ్యాప్ తీసుకుని వస్తున్నారంటే ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్తోనే వస్తున్నారు అనుకోవచ్చు. సో మరి వక్కంత వంశీ గారు కూడా ఆయన డైరెక్టర్గా మారి నా పేరు సూర్య, ఆయిల్ ఇండియా తీశారు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తీశారు. సో రెండు కూడా పరాజయం పాలైన. మరి ఆయన డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడు, ఈయన రైటర్గా ఫెయిల్ అయ్యాడు. మరి ఇద్దరు ఇప్పుడు ఈయన డైరెక్టర్గా ఆయన రైటర్గా చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని భావిస్తున్నారు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అసలు ఆయన సినిమా వస్తే చాలనుకుంటున్నారు ఫ్యాన్స్ కాబట్టి. మరి వీళ్ళ కాంబినేషన్లో ఒక మంచి కథ తయారయ్యి పవన్ కళ్యాణ్ గారికి బ్లాక్ బస్టర్ వస్తుంది అనుకుంటున్నారు.